హలో ఎవ్రీవన్, శ్రావణ హరివిల్లు ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ టొమాటో బాత్ అండి. సో ఇంగ్రీడియంట్స్ కావలసినటువంటివి పోపు దినుసులు, ఫైన్గా చాప్ చేసుకున్న వెజిటబుల్స్, ఆనియన్స్, పొటాటోస్, క్యారెట్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం అండ్ టొమాటోస్. ప్రొసీజర్ చూసేద్దామా? ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కావాల్సిన పోపు దినుసులన్నీ వేసి ఫైన్గా ఫ్రై అయిన తర్వాత మనం ఫైన్గా చాప్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ 1 by 1 వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వెజిటబుల్స్ మాత్రం చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. సో దాట్ అవి చక్కగా కలిసిపోతాయి, ఫ్రై అయిపోతాయి. సో పెద్దగా వేశారు అంటే పిల్లలు తీసివేస్తారు, వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా పోతాయి కదా. సో ఫైన్గా చాప్ చేసుకుంటే అట్లీస్ట్ ఆ విధంగా అయినా పిల్లలకి మంచిగా అన్ని పోషక విలువలు లభిస్తాయి. సో మంచిగా ఫ్రై అవ్వాలి. సో చూసారంటే అన్నీ 1 by 1 ఇలా కంప్లీట్గా వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. నేను వాటర్ అయితే 1:3 రేషియో వేస్తానండి. సో ఇంకా చాలామంది 1:2 వేస్తారు, 1:4 కూడా వేస్తారు. సో అది మీ అలవాటుని బట్టి వాటర్ అయితే వేయండి. నేనైతే 1:3 రేషియోలో వాటర్ పోస్తాను. అంటే 1 గ్లాస్ రవ్వ అయితే 3 గ్లాస్ వచ్చేసేసి వాటర్ పోస్తాను. సో చక్కగా ఇట్లా ఫ్రై అవ్వాలి. ఈ వెజిటబుల్స్లోనే కొంచెం సాల్ట్ అండ్ ఆల్సో పసుపు కూడా మనం వేయాలి. సో దట్ త్వరగా అవి మగ్గిపోతాయి. సో మగ్గిపోయిన తర్వాత ఇంక వాటర్ యాజ్ యూజువల్గా పోసేసుకోవడమే. నేను 3 కప్స్ వేస్తాను. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే, చాలా సాఫ్ట్గా ఉప్మా స్మూత్గా రావాలి అంటే వాటర్ వేసాక అవి మంచిగా మరగాలి. చాలామంది ఒక మరుగు రాగానే రవ్వ పోసేస్తూ ఉంటారు. సో దట్ ఏంటంటే అది అంత ఫైన్గా స్మూత్గా రాదు, అంటే ఉప్మా టెక్స్చర్. సో ఇట్లా మంచిగా బాయిల్ అవ్వాలి. ఈ బాయిలింగ్ కనీసం ఒక 2-3 minutes అన్నా మనం బాయిలింగ్ చేయాలి. బాయిలింగ్ పాయింట్ రాగానే మనం రవ్వ వేయకూడదు. సో అప్పుడు ఫైనల్గా మనకి ఉప్మా అనేది సాఫ్ట్గా ఉండదు. ఎప్పుడైతే ఇట్లా బాయిల్ అయ్యి మనం రవ్వ వేస్తామో అప్పుడు మనకి ఫైనల్గా ఉప్మా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ టిప్ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ రవ్వ చక్కగా ఇట్లా పోస్తూ వేయాలండి. నాకు ఒక చేతిలో కెమెరా ఉంది కాబట్టి నేను ఒక చేత్తోనే రవ్వ వేసి తర్వాత తిప్పుతున్నాను. కొంచెం క్వాంటిటీయే కాబట్టి దట్స్ ఓకే. ఎక్కువ క్వాంటిటీ వేసేటప్పుడు మాత్రం మీరు లెఫ్ట్ హ్యాండ్తో రవ్వ పోసుకుంటూ రైట్ హ్యాండ్తో తిప్పుకోండి. అండ్ కరెక్ట్గా మంచిగా సాఫ్ట్గా రౌండ్గా